తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన విద్యార్థి అమరవీరుడు శ్రీకాంతాచారి అని బీఆర్ఎస్ నేతలు చెప్పారు. అతని మరణానికి ప్రత్యక్ష కారణమైన కాంగ్రెస్ పార్టీ నేతలు వారి స్వలాభం కొరకు శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాల వేయటం దుర్మార్గపు చర్య అని తెలంగాణ రాష్ట్ర బెవరేజ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవి ప్రసాదరావు, తెలంగాణ షిప్ అండ్ గోడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బాలరాజు యాదవ్, ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ అన్నారు. కరుడుగట్టిన సమైక్యవాది రేవంత్ రెడ్డి శ్రీకాంతాచారి విగ్రహాన్ని ముట్టుకోవడంతో విగ్రహం అపవిత్రంటూ ఎల్బీ నగర్ జంక్షన్లోని శ్రీకాంతాచారి విగ్రహానికి వారు పాలాభిషేకం చేసి శుద్ధి చేశారు. వందలాది మంది యువకుల చావుకు కాంగ్రెస్ పార్టీ కారణమని ఆరోపించారు. మనకి స్ఫూర్తినిచ్చినటువంటి నాయకుడు శ్రీకాంతాచారికి నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్న ఇక్కడికి వచ్చి వారు దండలేస్తా ఉంటే సమాజం అంతా కూడా మరి హంతకులే ఇలా ఎవరైతే శ్రీకాంతాచారిని చంపినటువంటి వాళ్ళే ఇవాళ వచ్చి దండలేసేటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి తెలంగాణలో కనబడతా ఉన్నది. శ్రీకాంతాచారి విగ్రహంకి వచ్చేసరికి ఈ రోజు మళ్ళా ఉద్యమ స్ఫూర్తులు అందరూ కూడా ఒక్క దగ్గరికి వచ్చినారు. ఎందుకంటే ఈ రోజు నేను సూటిగా అడుగుతున్నా, ఈ రోజు ఈ విగ్రహం పెడతానికి కారకులు ఎవరు? ఎందుకంటే ఈ రక్తపు మరకల్ని ఏర్పాటు చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే ఆ రోజు ఇవ్వాల్సిన టైంకి ఇస్తే ఆ రోజు శ్రీకాంతాచారి అనే వ్యక్తి చనిపోకు తన జీవితాన్ని బలిదానం చేసుకునే వ్యక్తి కాకపోతుండే. కానీ దానికి కారకులైన వాళ్ళు మీరు మళ్ళా వచ్చి వాళ్ళకి ఇలా నిన్న దండలేసుకపోతా ఉంటే మరణానికి కారణమైన వాళ్ళే ఇవాళ నటిస్తూ రకరకాల ముసుగులు కప్పుకొని ఇక్కడికి వచ్చి ఆయనకు దండలేయడం అంటే అలాంటి ఉద్యమకారులకి చాలా హృదయశీలమైన సంఘటన. దానికి నివారణగా ఇవాళ శ్రీకాంతాచారి గారికి మరొకసారి దండం పెట్టుకొని వారికి క్షమ కూడా కోరుతూ వారికి